హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజెస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దామండి. అదేంటంటే దొండ దోస పచ్చడి బద్దలు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. ఎంత బాగుంటుందంటే అసలు వేరేది వద్దంటారు, అంతే. ఇదే కావాలంటారు, అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజల్లో పచ్చడి కదా, అందువల్ల ధనియాలు ఒక చెంచాడు, ఒక అర చెంచాడు మెంతులు కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలపండి. ఒక 7-8 ఎండుమిరపకాయ, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా వేగేంత వరకు చక్కగా మొత్తం అటు ఇటు చక్కగా కలపండి. అన్నీ సమానంగా వేగేటట్టు చక్కగా. చూసారా, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు చూసారా, బయటికి తీసి చక్కగా ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే గిన్నెలో ఒక గుప్పెడు శనగగుళ్ళు వేసుకోండి. ఇంకా నూనె వేయకల, అడుగును కొంచెం నూనె ఉంటుంది. ఈ శనగగుళ్ళు చక్కగా ఒక నిమిషం 2 నిమిషాలు చక్కగా వేగేటట్టుగా చక్కగా అటు ఇటు చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 100 గ్రాముల దొండకాయలు, నేను 100 గ్రాముల దొండకాయలు తీసుకున్నాను. అది కూడా కొంచెం పండబారిని, చూసారా, అలాంటివి తీసుకున్నాను. వేసేయండి. చక్కగా ఇలా దొరుకుని చిన్న ముక్కలు చక్కెర అలా దొరుకుని ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసేయండి. చక్కగా ఒక చిన్న గోళికాయ అంత చింతపండు కూడా వేసేయండి. బాగా అటు ఇటు కలపండి చక్కగా వేగేంతవరకు. చూసారా, చక్కగా అలాగనమాట. చక్కగా దొండకాయ ముక్కలు, ఆ శనగగుళ్ళు వేగేంతవరకు రుచికి సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. నేను ఒక అర చెంచాడు వేసి చక్కగా మొత్తం కలిసేటట్టుగా ఉప్పు మొత్తం పట్టేటట్టుగా చక్కగా అలా కలుపుకోండి. ఇప్పుడు ఇంకా మగ్గటానికి కొద్దిగా నీరు పోసి మూత పెట్టండి. 3 నిమిషాలు చాలు, ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి. చూసారా, ఆ నీరంతా ఆవిరయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టండి. అయిపోయింది. చూసారా, చక్కగా వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి ఈ ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, మొత్తం వేసేయండి. చక్కగా ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ వేయించి పెట్టుకున్నాం కదా, మొత్తం వేసేయండి. వేసేసి దొండకాయ శనగగుళ్ళు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా మొత్తం వేసేయండి. చక్కగా వేసేసి కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోసుకుని మిక్సీ జార్లో మూత పెట్టి చక్కగా మెత్తగా పట్టుకోండి. చూసారా, ఇలాగనమాట. చూసారా, మెత్తగా అయిపోయిన తర్వాత ఒక డిష్లోకి తీసుకుని ఇప్పుడు మనం దోసకాయ తీసుకున్నాను. నేను ఒక 300 గ్రాములు సుమారు దోసకాయ తీసుకుని సన్నగా ఇలా తరుక్కుని పెట్టుకున్నాను. చక్కగా చేదు లేని చూసుకుని చక్కగా తొరిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా కలపండి. అయిపోయింది. అద్భుతమైన దొండ దోస బద్దలు. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళలోకి అసలు ఇంత రుచికరమైన పచ్చడి ఇంతవరకు మనం చేసుకోలేదా అనుకుంటారు, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకు చూడండి, తెలుస్తుంది మీకు. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.